వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ బంద్ జరుగుతోంది. ఆర్టీసీ బస్సులని కూడా ఆపేశారు. ప్రైవేట్ విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించారు. దుకాణాలు స్వచ్ఛందంగా అనేక చోట్ల మూసివేస్తున్నారు, కొన్ని చోట్ల మూసివేయట్లేదు. ఎందుకంటే పండుగ వాతావరణం అనేది ముందుంది కాబట్టి. రేపు కాకపోతే ఎల్లుండి దీపావళి మనకి, రైట్? సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. జనజీవనం అస్తవ్యస్తం అయిపోయిందని మాత్రం నేను అన్న, కానీ బంద్ అయితే చేస్తున్నారు. దేనికి అంటే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇవ్వలేదు. కోర్టు దాన్ని ఉత్తర్వుల్ని కొట్టేసింది. ఏదైతే జీవో తీసుకొచ్చిందో తెలంగాణ ప్రభుత్వం దాన్ని కొట్టేసింది. దానికి మేము కావాల్సినవన్నీ కూడా చేస్తున్నాం అంటూ రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. ముందుగానే అనుకున్నాం, ఆల్రెడీ జీవో తీసేశారు. ఒకవేళ కోర్టుల్లో చెల్లకపోతే అంటే రాజ్యాంగ సవరణలు వాటికి చేయాలి, చట్టం తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వం దాన్ని పార్లమెంట్ సమావేశాల్లో పెట్టాలి, సమావేశాల్లో పెట్టి మొత్తం అందరితోటి ఆమోదింపు చేయాలి. అది కేవలం తెలంగాణకి మాత్రమే వర్తించదు, మొత్తం భారతదేశానికి వర్తించేలా చట్టం చేయాలి. ఓన్లీ తెలంగాణలోనే రిజర్వేషన్లు మేము ఇలా ఇచ్చుకుంటూ వెళ్తాము, ఇచ్చేస్తాము అంటే కుదరదు. కాబట్టి ప్రభుత్వం దాని మీద కసరత్తు చేయలేదు అనేటువంటిది విపక్షాల ఆరోపణ. లేదు, మేము చేస్తూనే ఉన్నాము, కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కదా, కేంద్రంలో కూడా చేయాలి కదా, మాకున్నటువంటి ఎంపీల బలంతో మేము చెప్పాము, మరి అక్కడ వాళ్ళు చేయలేదు అనేది కాంగ్రెస్ వాదన. ఏదేమైనప్పటికీ కూడా మనం చెప్పినటువంటిగా ఆయన సలహా ఏదైతే ముందు పాటించాలి అనుకున్నారో రేవంత్ రెడ్డి గారు, పార్టీ పరంగా ముందు 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాన్ని ఒక గీట్రాయి కింద తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా అంటే ఒక సెట్ బ్యాక్ కింద పెట్టుకొని మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాలి. తద్వారా తెలంగాణలో అమలు చేశాం మేము, ఈ దేశవ్యాప్తంగా చట్టం కింద ఎందుకు అమలు చెయ్యరు అనేటువంటి ఒక ఆలోచనతోటి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్లారు. సో ఇది ఇప్పుడు విపక్షాలకు ఒక ఆయుధం అయిపోయింది. ప్రభుత్వం పనిచేయలేదు, కోర్టులో వ్యతిరేకంగా తీర్పు వచ్చింది, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడడం లేదు, ఇదిగో లాలూచి పడిపోయారు, ఇంకేముంది, భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే తెలంగాణకు వచ్చేసరికి వాళ్ళిద్దరూ కలిసే పనిచేస్తున్నారు. ఇవి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలోని వాళ్ళు తెలంగాణ బంద్కి పిలిపించారు ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంఘాల తరఫున. సో అన్ని పార్టీల ఆఫీసులకు వెళ్ళారు. పార్టీ ఆఫీసులకు వెళ్ళి అటు కల్వకంట్ల కవితని కలిశారు, తర్వాత బీఆర్ఎస్ నేతలను కలిశారు, మిగతా వాళ్ళు వచ్చి ఆయన కలిశారు, సిపిఎం వాళ్ళు, మొత్తం వామపక్షాలు అవన్నీ కూడా కలిసి ఈరోజు మొత్తం అన్ని పార్టీలు ఎక్సెప్ట్ కాంగ్రెస్ తప్ప మొత్తం అన్ని పార్టీలు తెలంగాణ బంద్ అనేది చేస్తున్నాయి. బీజేపీ అంటిముట్టినట్టుగానే ఉంది అనేది మాత్రం సుస్పష్టం. అయితే ఇక్కడ ఇప్పుడు చేస్తున్నారు. పిల్లలకి స్కూలు సెలవు ఇచ్చేశారు. మొన్న ఈ మధ్యనే దసరా సెలవులన్నీ కూడా అయ్యే దాదాపు 10-11 రోజుల పాటు అయ్యింది, స్కూళ్ళు బంద్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ దీనికి ఇవాళ మొత్తం ఆర్టీసీ బస్సులు నడవనివ్వమని చెప్పి స్పష్టం చేశారు. బస్సులు ఎక్కడికక్కడ ఆపేశారు. సో అక్కడ ప్రజలకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాస్తవం అది. ఇప్పుడు బంద్ చేస్తే ఈ డిమాండ్లన్నీ ఎవరికి ఇస్తున్నట్టు? రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారా, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారా, లేదు తీర్పిచ్చినందుకు గాను ఇప్పుడు కోర్టుకి ఈ డిమాండ్ చేస్తున్నారా? ఎవరికి డిమాండ్ చేస్తున్నారు? అందరూ బంద్ చేస్తున్నారు. మంచిదే, నేను బంద్ని నేనేమి వ్యతిరేకించట్లేదు. ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు ఆ నిరసన కార్యక్రమం బంద్ అనేది చేస్తున్నారు, ఫైన్. అది కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇలా ఇవ్వాలి అని. మొత్తం ఓవరాల్ రిజర్వేషన్లు 67%కి వెళ్ళిపోతాయి. ఎలా ఒప్పుకుంటాం? ఇది ఖచ్చితంగా రాజ్యాంగం 50% రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి మించకూడదు అనేది ఉంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు వారు అన్నారు. ఇప్పుడు వీళ్ళు బంద్ చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా మారిపోతుందా? అయ్యో తెలంగాణలో బంద్ చేసేస్తున్నారు ఇప్పుడు, అందుకని చెప్పి ఇమ్మీడియట్గా ఇది ఫస్ట్ తెలంగాణకి అప్లికబుల్ అయ్యేటట్టుగా ఈ 42% రిజర్వేషన్లు కూడా ఆమోదించేద్దాం అని ఏమైనా నిర్ణయం తీసుకుంటారా? లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమైనా దీని మీద దిగొచ్చి ఇమ్మీడియట్గా దిగొచ్చేసి ఇంకేముంది, ఇదిగో తెలంగాణకి 42% రిజర్వేషన్లు ఇక్కడ ఇచ్చేస్తున్నాం మేము అని ఏమైనా చట్టం చేయడానికి అవకాశం ఉందా? పార్లమెంట్ సెషన్స్ కూడా లేవు, ఆర్డినెన్స్ మాత్రమే తేవాల్సి ఉంటుంది. అది కూడా ఓన్లీ తెలంగాణకి మాత్రమే తీసుకొస్తారా? లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ చేతిలో ఏమైనా ఉందా? సుప్రీంకోర్టు జీవోని కొట్టేసింది. సో ఇప్పుడు వాళ్ళు చేసుకుంటే మహా అయితే పార్టీ పరంగా చేసుకోవాలి. పార్టీ పరంగా చేసుకున్నప్పుడు ఓకే రేవంత్ ఒక పని చేద్దాం, మనం 42% రిజర్వేషన్లు బీసీలకి మొత్తం అన్ని పార్టీలు వాళ్ళు అమలు చేద్దాం, అమలు చేసి తద్వారా తెలంగాణని ఒక మోడల్గా చూపించి మిగతా అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది సెట్ చేద్దాం. సెట్ చేసిన తర్వాత అందరూ కలిసి సుప్రీంకోర్టుకి వెళ్దాం, ఎందుకు మరి చేయలేకపోతున్నారు ఇది అని చెప్పి, లేదంటే కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీస్తే వాళ్ళన్నా చట్టం చేస్తారు కదా, చట్టం చేసేలా చేయిద్దాం అని వీళ్ళు ఏమైనా తీసుకుంటారా? క్లారిటీ లేదు. కేవలం ఏంటంటే ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్నట్టుగానే అన్ని పార్టీలు
ఒకళ్ళని అనడానికి లేదు, అన్ని పార్టీలు కూడా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే ఇది చేస్తూ వస్తున్నారు తప్ప దీంట్లో వాళ్ళకంటూ ఒక క్లారిటీ అనేది లేదు అనేది మాత్రం సుస్పష్టం. ఇక చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, ఆర్ కృష్ణయ్య గారు ఈరోజు మరి మేము బంద్ చేస్తాము, మొత్తం అందరూ బంద్ చేస్తాం, తెలంగాణ వ్యాప్తంగా అందరూ బంద్ చేస్తాం, మరి ఈరోజు మా ఆదాయం మాకు ఎవరిస్తారు, ఈరోజు మేము కట్టాల్సినటువంటి వడ్డీలు ఎవరు కడతారు, ఈరోజు మేము కట్టాల్సినటువంటి ఈ ట్యాక్సెస్ కానీ ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కడతారు, 2 రోజుల్లో పండగ ఉంది, ఈ రోజు నుంచి మేము వ్యాపారం చేసుకుంటే తప్ప మా ఇళ్లలో పండగ నడవదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు, ఇంక్లూడింగ్ బీసీ సోదరులు సోదరీమణులు కూడా. మీరు బంద్ చేయమన్నారు, అన్నీ బంద్ చేసి ఖాళీ కూర్చున్నాం హ్యాపీగా, చట్టం మా గురించే తప్పట్టట్లేదు. కానీ ఎవరికి మీరు ఈ అల్టిమేటం ఇస్తున్నారు, లేదంటే బంద్ అసలు దేని గురించి చేస్తున్నారు, దీనివల్ల అవుట్కమ్ ఏమైనా ఉంది అనేది మాకు దయచేసి చెప్పండి, లేదు అంటే ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ప్రజలు చాలామంది అడుగుతున్నారు. ఎస్, ఆఫ్ కోర్స్ చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడితే బంద్ 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 అంటారు, ఒక ఎజెండా లేకుండా. ఎందుకంటే గతంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని చెప్పి ఆ రోజుల్లో బంద్ చేశారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి గవర్నమెంట్ ఏకంగా ఎస్మా ప్రకటించడానికి సిద్ధపడిపోయింది, అందరికీ తెలిసిందే. దానికంటే ముందు తెలంగాణ సాధన కోసం సకల జనుల సమ్మె అని చేశారు. దాదాపు 42 రోజుల పాటు ఎంత జరిగినట్టుంది. తెలంగాణ వ్యాప్తంగా బస్సులు తిరగలేదు, ఏమీ తిరగలేదు, మొత్తం అంతా ఎక్కడికక్కడ ఆపేసి కూర్చున్నారు తెలంగాణ సాధన కోసం. సాధించాంగా తెలంగాణ. మరి ఇప్పుడు ఇది ఎవరి కోసం ఇస్తున్నారు? ఈరోజు బంద్ అనేది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎవరికి అల్టిమేటం ఇస్తున్నారు? దీని మీద క్లారిటీ బంద్ చేసే వాళ్ళకే లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరి గురించని మీ అభిప్రాయం? దీన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.